ప్రేక్షక వీక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం. ఈరోజు చర్చించుకునే విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ద టాపిక్ అనుకోండి, వాస్తుకు సంబంధించిందే కానీ వాస్తుకు రిలేట్ అయింది కాదు. ఏంటంటే ఒక మన యొక్క క్లయింట్ ఒక ఆయన యూట్యూబ్లో అప్లోడ్ అయినటువంటి ఒక వీడియోని మనకు పంపించడం జరిగింది. దాని మీద స్పందించమని కోరగా ఈ వీడియో చేయడం జరిగింది. గత 5 రోజుల క్రితం తెనాలిలో ఉన్నటువంటి పరుపులు అమ్ముకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వ్యాపారం ఏదో ఆయన చేసుకోకుండా యూట్యూబ్లోకి వచ్చి నోటికొచ్చిందల్లా పిచ్చి వాగడం చేస్తూ ఉన్నాడు. ఆయన గతంలోనే ఒక 4-5 సంవత్సరాల క్రితమే జ్యోతిష్యం గురించి ఆయన ఇలాంటి పిచ్చి వాగడమే జరిగింది. ఇప్పుడు ఎవరు చేసే బిజినెస్ కానీ మంచి విషయం కానీ ఇంకొకటి కానీ మనకు తెలియని అవగాహన లేనటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడడం మంచి పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. అప్పట్లో జ్యోతిష్యం గురించి ఏమన్నారంటే ఏ జ్యోతిష్కుడైనా సరే వారి దగ్గరికి వెళ్ళి వారికి మంచిగా చెప్తే మంచి అంటే వచ్చిన క్లయింట్కి అన్ని మంచి విషయాలే చెప్తా ఉన్నాం అనుకోండి, ఆయన ఆనందపడిపోతుంటాడంట. అదే జ్యోతిష్యం అంట. చెడ్డగా చెప్పామనుకోండి వచ్చినటువంటి వ్యక్తికి నచ్చదంట. అలా చెప్పరంట. అలా ఎవరు మనం వెళ్ళి చెప్పించుకుంటూ ఉంటామో వాళ్ళు పాజిటివ్గా చెప్తే మంచిది అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాం. అది మంచిది అని చెప్పేసి ఇదే జ్యోతిష్యం అని కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో ఎవరో కూడా స్పందించలేదు ఈయన మీద. స్పందించి ఉంటే ఈరోజు ఈ వీడియో చేయాల్సిన అవసరం రాకపోయి ఉండేది. అప్పుడు స్పందించలేదు ఎవరు కూడా, జ్యోతిష్కులు కానీ ఇంకొకరు కానీ స్పందించలేదు. స్పందించి అంత గడ్డి పెట్టారనుకోండి, అప్పుడు నోరు మూసుకుని ఊరుకుందుడు. కాకపోతే స్పందించకపోవడం వల్ల పదే ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాస్తు గురించి చేయడం జరిగింది. ఈయన వచ్చేసి వాస్తు గురించి ఏం చెప్పారంటే డబ్బు ఉన్నవాడికే వాస్తు ఉంటుందంట. ఇంకొకటి ఏంటంటే వాస్తు వల్ల ఉన్నత స్థాయికి రావడం జరగదంట. ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే వాస్తు దొరుకుతుందంట. అంటే ఎగ్జాంపుల్ కూడా ఎలా చెప్పారంటే డబ్బులు ఉన్నవాడు అనుకోండి ఎక్కువ పెద్ద స్థలం కొనుక్కుంటాడో, ఆ స్థలం కొనుక్కొని వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటాడో, పెద్ద అంటే ఒక 1000 గజాల స్థలంలో కట్టుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. డబ్బు లేనటువంటి వాడు వాస్తు ఉండదు, చిన్న ఇల్లు ఉంటుంది, దాంట్లో అన్ని సదుపాయాలు కుదరవు, అది వాస్తు కాదు. పంచభూతాలను అంటే పంచభూతాలను అనలేదండి, గాలి నీరు నిప్పు ఇవన్నీ కూడా అన్నీ కరెక్ట్గా వచ్చేస్తే అదే వాస్తు, అంతకుమించి వాస్తు ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయనకి ఏం పరిజ్ఞానం ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏంటంటే ఈయనకు వాస్తు గురించి ఏం పరిజ్ఞానం ఉంది? ఇప్పుడు ఎంబీబీఎస్ గురించి నాకు తెలియదు, డాక్టర్ గురించి నాకు తెలియదు, మెడిసిన్ గురించి నాకు తెలియదు. నేను వెళ్ళి డాక్టర్లు అందరూ వేస్ట్ అండి, ఇప్పుడు ఏదో కరోనా వచ్చిందో లేకపోతే ఇంకొక వ్యాధి వచ్చిందో క్యాన్సర్ వచ్చిందో ఏం కాదండి, వేడి నీళ్ళు తాగితే రోజు కూడా ఇలా క్యాన్సర్ నయం అయిపోతుందండి అని చెప్పేసి నేను చెప్పాను అనుకోండి, ఎంత అపహాస్యంగా ఉంటుందో. ఇలా పరుపులు పక్కలో అమ్ముకునేటటువంటి వ్యక్తి వాస్తు గురించి మాట్లాడితే అంతే అపహాస్యంగా ఉంటుంది. ఆయనకి ఏదన్నా దీని గురించి నాలెడ్జ్ ఉందనుకోండి ఇంకో 4 వీడియోలు చేయాలి తప్పితే అది తప్పు ఇది తప్పు అని చెప్పడం కాదు. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, చెప్పండి. అంతే తప్పితే అది ఎలాగ కాదు ఇది ఎలాగ కాదంటే అప్పుడు ఇంకొకటి ఏమన్నారంటే కట్టుకున్న వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అయిపోతారా అంటే దశ బాగున్నంతసేపు దిశ బాగానే ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు చాలా వీడియోల్లో నేను కూడా చెప్పడం జరిగింది. దశ బాగున్నంతసేపు దిశ బాగానే ఉంటుంది, దిశ వల్ల ఇబ్బంది లేదు. అంటే దశ బాగుండడం అంటే ఏంటండి, మీ యొక్క జన్మ లగ్నం ఆధారంగా, అదేవిధంగా మీరు జన్మించిన చార్ట్ ఆధారంగా, మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మహర్దశ ఏంటి, దాంట్లో అంతర్దశ ఏమిటి, ఆ దశ అంతర్దశలు సూక్ష్మ దశలు విదశలు ఇవన్నీ కూడా యోగిస్తున్నాయి అనుకోండి, అవి యోగించేటప్పుడు ఇల్లు అంత ప్రభావం ఏం చూపించదండి. మనకి దిశ బాగాలేనప్పుడు దశ బాగుంటే యోగిస్తుంది, పర్వాలేదు. అది బాగున్నప్పుడు ఇది బాగున్నప్పుడు ఇది ప్యారలల్గా బ్యాలెన్స్ అవుతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనకి దశ బాగాలేదు దిశ బాగాలేదు రెండూ బాగాలేనప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఇలాంటి పిచ్చి వీడియోలు చేసేవారి విజ్ఞతకు వాళ్ళనే వదిలేయండి తప్పితే ఎవరో కూడా పట్టించుకోకండి. వాళ్ళకి కంటెంట్ లేక ఏం చెప్పాలో తెలియక 4 యూట్యూబ్ వీడియోలు ఏవో చూడడం, నోటుకు వచ్చిందల్లా ఏదో కోట్ వేసుకుని వాగడం. నిజానికి 5 సంవత్సరాలు అంటే ఈయన మన సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది నా అనుభవం. 5 సంవత్సరాల క్రితమే మేము ఒక లాటెక్స్ పరుపు కావాల్సి వచ్చి ఈయన యూట్యూబ్లో ఏదో చెప్తున్నారు, మాది ఆహా ఓహో ఆహు ఊహు అన్నారని చెప్పేసి
మేము ఇక్కడ రాజమండ్రి దగ్గర నుంచి బయలుదేరి దారిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా, అంటే పెద్ద పెద్ద ఫర్నిచర్ షాప్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటా వెళ్ళాం. ఒక సోఫా గురించి, అదేవిధంగా ఒక లాటెక్స్ పరుపు గురించి. ఎక్కడికక్కడ డెన్సిటీలు కానివ్వండి, నేర్పించారు కదండి, అవగాహన అంతా నేర్పించాడు. దాంట్లో తప్పు పట్టాల్సిన విషయం అయితే ఏమీ లేదు. రీబాండెడ్ గురించి కానీ, లాటెక్స్ గురించి కానీ, ఇంకోటి కానీ, ఈ ఈపీ షీట్ గురించి కానీ, ఈయన పరుపుల విషయంలో మంచి అవగాహన ఉంది. ఆయన బిజినెస్ కాబట్టి అది చెప్పుకోవాలి. అది చెప్పాడు, అవగాహన అంతా వచ్చింది. వెళ్ళిన ప్రతి చోట కొటేషన్లు రాయించుకున్నాం, క్వాలిటీలు చెక్ చేసుకున్నాం. ఇండియన్ లాటెక్స్, థాయిలాండ్ లాటెక్స్, ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. నోట్ చేసుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ప్రతి చోట కూడా ఈ థాయిలాండ్ లాటెక్స్కి, ఇండియన్ లాటెక్స్కి, అదేవిధంగా ఈ ఫర్నిచర్కి కూడా రేట్ డిఫరెన్స్లు అన్నీ కూడా నోట్ చేసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఈయన అక్కడ ఉండడు. అక్కడ మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయి. కారు కూడా వెళ్ళనటువంటి ఒక సందులో ఓ పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఈయన ఉండడు. అబ్బాయి ఇక్కడ కాదండి పర్పుల్ సెక్షన్. ఇంకొకటి మనకు ఊరు చివర ఒక లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్లో ఉంటుందండి గొడౌన్స్ లాంటిది అని చెప్తే అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా అంతే, అన్నీ కూడా డబల్ రేట్లు, ట్రిపుల్ రేట్లు. ఎందుకు పని చేయనటువంటివి. ఇలాంటి వాళ్ళు మాయలో పడిపోయి ఇవి కొనుక్కునే కన్నా మనకి ఆన్లైన్లో 15 రోజులు బైబ్యాక్ గ్యారంటీ, లేదంటే 3 నెలలు వాడి మీకు నచ్చకపోతే తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు ఏ పెద్ద పెద్ద కంపెనీలు. అలాంటివి తీసుకుని ఇంకా మీరు ట్రయల్ చూసుకుని వాడుకోవడం మంచిదే తప్పితే ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి జనాదరణ ఏదో విధంగా జనాదరణ పొందేసుకోవాలి. మనం మంచోళ్ళం అనిపించేసుకోవాలంటే మనం మంచోళ్ళని ఎప్పుడు అనిపించకుండా ఎదరోళ్ళని ఎదవకుండా చిత్రీకరించినప్పుడు. ఆ వాస్తులో కూడా అలాంటి మహానుభావుడు ఒకడు ఉన్నాడు. వాడు ఏంటంటే ఆడెదవా ఈడెదవా ఇలాంటివి అలాంటివి అని అనుకుంటానే ఆడు పైకి వచ్చాడు, పెద్దోడు అయ్యాడు. ఇలాగా వాళ్ళని వీళ్ళని తక్కువ కింద చూపించి మనం పెద్దోళ్ళం అవుదాం అని చెప్పేసి అనుకున్నవని ఎల్లకాలం నిలబడవు. ఎవరో ఒకరు తగులుకునేంత వరకే. మీ స్థాయి ఎక్కడ వరకు ఉందో, మీ గౌరవం ఎక్కడ వరకు ఉందో అలాంటిది మాత్రమే నిలబెట్టుకోండి. అంతవరకు మాత్రమే ఉండండి. మీకు తెలియని విషయ పరిజ్ఞానాన్ని టచ్ చెయ్యొద్దు. ఇది మీరు సద్విమర్శగా స్వీకరించి అదేవిధంగా ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండండి. మీకు తెలిసిందనుకోండి చెప్పండి, 4-5 వీడియోలు చేసుకోండి, ఇంకోటి చేసుకోండి. అంతే తప్పితే ఇది లేదు అది లేదు అంటే మన కంటికి కనిపించదని అంతా కూడా లేదు అనుకోవడం మీ భ్రమ. కళ్ళకు కనబడని చాలా ఎనర్జీస్ ఉన్నాయి భూమి మీద, తెలియకుండా జరిగేవి చాలా ఉన్నాయి. అలాంటప్పుడు అవి లేవని ఇప్పుడు చేతి మీద ఎన్ని బ్యాక్టీరియా ఉన్నదో మీకు ఏమన్నా కనిపిస్తుందా? కనిపించదు. అది చూసే మాధ్యమం మనకు కావాలి. ఒక మైక్రోస్కోప్ కింద ఇదే ఇప్పుడే చెయ్యి అంతా హ్యాండ్ వాష్ చేసుకుని డెటాల్తోనే మైక్రోస్కోప్ కింద పెట్టి మనం చూస్తే ఖచ్చితంగా ఏ బ్యాక్టీరియా కనిపిస్తుంది. డైరెక్ట్గా కంటికి కనిపించదు. ఆ మాధ్యమం ఏంటి? అదొక మైక్రోస్కోప్. అలాగా మనకు కనిపించని ఎనర్జీస్ చాలా ఉంటాయి. అవి మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. మన జీవితం మీద మనం చేసే ప్రతి కార్యం మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. కనిపించట్లేదు కదా, లేదు అంటే ఇంకా ఏదైనా మీరు రుజువు చేయాలి అని అనుకుంటే మీ యొక్క గొడౌన్ దగ్గర కానీ, మీ యొక్క ఆ మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని దగ్గర కానీ కరెక్ట్గా ఈశాన్యం మూల ఇంట్లోనే లోపడే లేదా బయట అయినా సరే మూసేసి ఒక టాయిలెట్ కట్టుకోండి. కట్టుకుని 3 నెలలు దాంట్లో నివసించి చూపించండి. అప్పుడు వాస్తు ఉందా లేదా మీకే తెలిసిపోద్ది. ఉన్నప్పుడు కట్టుకుని ఇంకా నేను ఎలా చేసి చూశాను, అప్పుడు వాస్తు లేదు, అప్పుడు చేయండి వీడియో. అర్థమైంది కదా? వాస్తు అంటే ఏంటో ముందు తెలుసుకోండి, తర్వాత అది ఉందో లేదో అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఎవరైనా సరే ఊరికే మమ్మల్ని సంప్రదించరు. ఎవరైనా సరే, అది ఏ మతమైనా ఏ కులమైనా సరే మాలాంటి వాళ్ళని ఇప్పుడు సంప్రదిస్తారు అంటే వారు కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు. కొంతమంది ఫ్రాడ్ గాళ్ళు, ఫేక్ గాళ్ళు ఉన్నారు, నేను లేరు కాదు అని చెప్పట్లేదు. అన్ని వృత్తుల్లోనూ కూడా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫేక్ వాళ్ళు ఉన్నారు, మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, లేరు అని చెప్పట్లేదు. అది అనుభవపూర్వకంగా రిజల్ట్ పొందిన వ్యక్తి మాత్రమే దీన్ని నమ్ముతాడు. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు దీని మీద నమ్మకం ఏంటంటే ఇంట్లోకి వెలుతురు వచ్చేస్తే వాస్తంట, ఇంట్లోకి వాటర్ వస్తే వాస్తంట, భూమి మీద ఉంటే వాస్తంట, ఇలా ఏదో చెప్పుకొచ్చారు. అవన్నీ పాయింట్లు కరెక్టే. అక్కడతోనే కాదు, మీకు తెలిసింది 2%, ఇంకా 98% ఉంది. నాకు కూడా ఏదో ఒక 60-70%, నాకనే కాదు ఎవరికైనా సరే ఒక 60-70% మాత్రమే తెలుస్తుంది. ఇంకా తెలియని చాలా ఉన్నాయి. వాస్తు చాలా అభివృద్ధి చెందింది. పుస్తకాల దగ్గర ఆగిపోలేదు వాస్తు. ఎందుకంటే మనకు కావలసిన అవసరాలు, నీడ్స్కి సంబంధించిన వివరణ, విశ్లేషణ ఏది కూడా పాత పుస్తకాల్లో, పాత పురాతన వాస్తులు ఎక్కడా లేదు. మనకు కావాల్సిన అవసరాలకు సంబంధించినవి అవన్నీ ఇప్పుడు మనకు కావాల్సి వచ్చినాయి.
ఉదాహరణకు లిఫ్ట్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, సంపు కానీ, లోపల అటాచ్డ్ టాయిలెట్లు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, ఇలాంటివన్నీ ఇప్పుడు మనకు అవసరాలకు కావాల్సి వచ్చినాయి. ఉదాహరణకి ఇవన్నీ కావాల్సి వచ్చి తెచ్చి పెట్టుకున్నప్పుడు పురాతన వస్తువులు కనబడవు. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా వస్తున్నాయి కాబట్టి ఎవరికి కూడా 100% తెలియదు. ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా రాను రాను వాస్తు అనేది కూడా సైన్స్ ఎలా డెవలప్ అవుతుందో వాస్తు కూడా అలా డెవలప్ అవుతూ వస్తుంది. అంతే తప్పితే ప్రజలను మభ్యపెట్టి ఏమీ లేదని చెప్పేసి మీరు ఇంకా దారుణంగా చేసేస్తున్నారు. మీ పరుపుల వ్యాపారం ఏదైతే ఉందో అది, పక్కల వ్యాపారం ఏదైతే ఉందో అది గురించి మాత్రం చెప్పుకోండి. వాస్తులోకి, జ్యోతిష్యంలోకి, ఆయుర్వేదంలోకి ఇలాంటి వాటిలోకి దూరిపోయి ఏది లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు అని హెచ్చరిస్తున్నాను. మీకు దాకా ఈ వీడియో వస్తే చూడండి, అర్థం చేసుకోండి, అక్కడ వరకే ఉండండి. అంతకు మించి ఇంకేమీ కూడా ఏదో ఇలా కోట్ వేసుకుని అలా చెప్పి ఇలా చెప్పి ప్రజలను ఏం మభ్యపెట్టక్కర్లేదు. మీరు అక్కడ ఎక్కడా షాపింగ్ మాల్ దగ్గర ఉండరో, మీరు చేసే వ్యాపారం అంతా మేము చూడడం జరిగింది. 5 ఏళ్ల క్రితమే వచ్చాం, అసలు మిమ్మల్ని కలవాలంటేనే కుదరదని చెప్పేశారు మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. వచ్చిన జనం అంతా మాతో పాటు గొర్రెల్లా వీడియోలు చూసి ఒంగోలు నుంచి ఒక వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా అలాగే బయటకు వచ్చి తిట్టుకుంటానే ఉన్నారు. ఏదో తక్కువ రేట్లు క్వాలిటీ అన్నారు, ఇక్కడ చూస్తేనేమో ఎక్కువ రేట్లు ఏమీ లేదని. తర్వాత మేము వస్తా విజయవాడలోనే ఒక మంచి సోఫా ఆర్డర్ ఇవ్వడం జరిగింది, లాటెక్స్ పరుపు తీసుకోవడం జరిగింది. మీరు చెప్పిన రేట్లు కన్నా, మీరు చెప్పిన విధానం కన్నా హాఫ్ రేట్లోనే వచ్చినాయి. బ్రహ్మాండం ఉంది. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. ఇప్పుడు మీ వ్యాపారం గురించి మీరు మాట్లాడుకోండి అంతే. మాకు ఇది వ్యాపారం కాదు, ఇది ఒక విధమైన సోషల్ సర్వీస్ లాంటిదే. ఇది నడవాలి కాబట్టి ఫీజులు ఉన్నాయి. మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మా లాంటి వాళ్ళందరికీ ఫీజులు ఉన్నాయి. ఎవరికి తగ్గ ఫీజులు వాళ్ళు పెట్టుకున్నారు. నచ్చిన వాళ్ళు పిలుచుకుంటారు, లేదనుకో పిలవరు అంతే. మీ షాప్ దగ్గర నచ్చిందనుకో కొనుక్కుంటారు, నచ్చకపోతే కొనుక్కోరు. ఎక్కడ తక్కువ అయితే అక్కడ కొనుక్కుంటారు. ఇది కూడా అంతే. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళని అప్రోచ్ చేస్తారు. అది అలా కాదు, ఇది ఇలా కాదు, మీరెవరండి జడ్జి చేయడానికి? మీకు వాస్తు గురించి పూర్తి అవగాహన ఉంటే దాని గురించి కూడా వీడియోలు చేసుకోండి తప్పితే అది కాదు, ఇది కాదు, జ్యోతిష్యం గురించి ఇలా వేలు పెట్టి తీసేసి అలా కాదు. మీరు ఏదైనా నిరూపించాలంటే ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించండి. ఈశాన్యం మూలన ఒక టాయిలెట్ కట్టి, నైరుతి మూలన సెప్టిక్ ట్యాంక్ తీసి 3 నెలలు ఉండి చూపించండి. ఆ తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా సరే. సింపుల్గా చెప్తున్నాను. అప్పుడు వెలుతురు వచ్చింది, అదే ఇంట్లో వెలుతురు వస్తుంది, అదే ఇంట్లో గాలి వస్తుంది, అదే ఇంట్లో అగ్ని ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈశాన్యం మూలన టాయిలెట్ పెట్టి, నైరుతి మూల సెప్టిక్ ట్యాంక్ పెట్టండి, 3 నెలలు ఉండండి. మీరు చెప్పిన అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆల్రెడీ మీ షాప్లో ఉంటాయి, మీ ఇంటి దగ్గర ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ 2 మార్పు చేసి చూడండి, 3 నెలలు ఉండండి చాలు. అప్పుడు వీడియోలు చేయండి. వాస్తు లేదు, ఓన్లీ వెలుతురు వస్తే చాలు, ఓన్లీ వాటర్ వస్తే చాలు, ఓన్లీ అగ్నితత్వం ఉంటే చాలు, భూమి ఉంటే చాలు, అప్పుడు చేయండి వీడియో. తెలియని దాని గురించి మాట్లాడి ఇలా అపహాస్యం పాలవద్దని హెచ్చరిస్తూ, ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చూసి మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మన ప్రేక్షకులు ఎవరో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ఆశిస్తూ, అలాంటి వారికి ఒక హెచ్చరికగా కూడా ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరిన్ని మంచి వీడియోలతో ముందు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.